మీరెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఫర్ సపోజ్ మీరొక చెర్రీ మొక్క నాటారు. అది బాగా ఫ్లవరింగ్ అవ్వచ్చు, కాయలు అన్నీ వచ్చేస్తున్నాయి. బట్ కానీ అక్కడ మోసం ఎక్కడ జరిగిందంటే, సేమ్ చెర్రీ కాయల్లో స్వీట్‌గా ఉన్నవి ఉన్నాయంట, పుల్లగా ఉన్నవి ఉన్నాయంట. లిటరల్లీ మాకైతే స్వీట్‌గా ఉన్నవి ఒక్క చెట్టు కూడా రాలేదు. 2 చెర్రీ చెట్లు ఉంటే 2 పుల్లగానే ఉన్నాయి. ఈ కాయ చూసారా? ఈ చెట్టు అసలు వేస్ట్, ఇంకా కాయలే కాయదనుకున్నాను. పాపం అనిపించింది ఈ కాయని చూసాక. అన్నిటికంటే చాలా బిగ్ చిన్న సైజ్ చెర్రీ టొమాటో ఉంటుంది చూడండి, అలా ఉంది పాపము. అప్పుడు అనిపించింది దీన్ని కూడా మనం డిమోటివేట్ చేయకూడదు, దాని టైం వచ్చినప్పుడు అదే వస్తుంది అని చెప్పి. సో చూసారా ఎంత బాగుందో. బట్ కానీ లిటరల్లీ అది కూడా చాలా పుల్లగా ఉంది. అండ్ చిన్నపిల్లలైతే కొంచెం బాగా పండింది కాబట్టి కొంచెం పుల్లగా స్వీట్గా ఉంది కాబట్టి తినేస్తున్నారు. బట్ సేమ్ ఇలాంటి చెర్రీస్లలోనే ఇప్పుడు స్వీట్గా ఉన్నవి కూడా ఉన్నాయంట. దాంట్లో సీడ్ కూడా చాలా తక్కువ ఉంటుందంట, మొత్తం పల్పే ఉంటుందంట. సో నేను అది అనుకొని మా ఇంట్లో వాళ్ళు తెప్పించారు, అంతేగాని ఇదని అస్సలు తెలీదు. బట్ లిటరలీ మోసపోయామని అనిపించింది. ఇంకేం చేస్తాం, మనం పెంచుకున్న చెట్లు కదా, మనం ఇంకా వాటిని తీసి కూడా పడేయలేము. సరేలే, చిన్నపిల్లలు ఇష్టంగా తింటున్నారు కాబట్టి అవి వచ్చినా కూడా చిన్నపిల్లలు తింటారని ఒక ఇంటెన్షన్తో అలాగే పెట్టేశాము. 2 చెట్లు పుల్లగా ఉన్నాయి. ఈ చెట్టు చూసారా, చెట్టు నింపు కాయలే. మొత్తము ఇలా ఒక దోరగా ఉన్నప్పుడే తినేయాలి అంటున్నారు పిల్లలు, వెయిట్ చేయడం లేదు. బాగా వెయిట్ చేస్తే మంచి కలర్ వస్తుంది కదా చెర్రీ, అలా రెడ్డిష్గా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక్క రోజుకి ఒక 4 to 5 కాయలన్నా హార్వెస్ట్ జరుగుతుంది మా చెట్లలో. అదొక హ్యాపీనెస్ అంతే, చిన్నపిల్లలకి ఒక బాగా టైంపాస్ అవుతుంది కదా అని. బట్ ఎవరైనా కొనాలి అనుకుంటే నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, స్వీట్గా ఉన్న చెర్రీసే కొనండి. ఇలాంటి చెర్రీస్ అయితే కొనకండి, ఎందుకంటే పుల్లగా ఉంటాయి, మనం తినలేము. తినగలిగిందే కొని నాటుకొని పెంచుకుంటే బాగుంటుంది కదా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.